అందరికీ నమస్కారాలు. నేను మీ వజ్రగిరి జస్టిస్ని, చిత్రకారుణ్ణి. మీ అందరికీ తెలుసు. గత 40 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి చిత్రకళా సేవలో భాగంగా ఎన్నో అవార్డులు సాధించి ఉన్నాను. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 58 అవార్డులు, దాంతోపాటు డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఈ నెలలో 24వ తేదీన విజయవాడ ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ వారి ఆధ్వర్యంలో శ్రమైక జీవనం అనే కాన్సెప్ట్తో 40 మంది చిత్రకారుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నుకోవడం జరిగింది. వారిలో నేను కూడా ఉన్నాను. వారు నాకు ఆ విషయం తెలియజేసిన తర్వాత నా కంటికి ఆపరేషన్ జరిగినా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా వారితో పోటీపడి బాగా గీయాలి, మన వెనుకొండ ప్రాంతానికి మంచి పేరు సాధించాలనే ఉద్దేశంతో నేను కష్టపడి బొమ్మ గీశాను. ఆ బొమ్మ కాబ్లర్స్ అంటే చర్మకారులు అనే అంశం. ఈ బొమ్మ వెనుక ఒక చరిత్ర ఉంది. నేను చిన్ననాటి నుంచి మా తాత ముత్తాతలు ఆ పని చేయడం చూసి వారు ఎలా చేస్తారు, వారి మాటలు, వారి చేష్టలు, వారి ఉన్నటువంటి బ్రతుకు, వారి జీవన విధానం బాగా తెలుసు కనుక నిర్వాహకులతో చెప్పాను, ఇలాగా ఈ బొమ్మ నేను గీస్తానండి అని అంటే వారు నాకు స్వేచ్ఛనిచ్చి గీయమన్నారు. నేను అప్పుడు ఒక బొమ్మ గీశాను. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తారు. ఒక తండ్రి చెప్పులు కుడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇది జరిగిన సంఘటన 30 సంవత్సరాల క్రితం నేను కళ్ళారా చూసిన చిత్రం ఇది. జీవితం. తండ్రి చెప్పులు కుడుతూ ఉంటాడు. మామూలుగా చెప్పులు కుట్టేవాళ్ళు, ఆ పాత చెప్పులు పనిచేసేవాళ్ళు రోడ్డు వారన మురికి కాలువల పక్కన ఎక్కడో 2 చిన్న బండలు వేసుకొని ఒక గొడుగులాగాను ఒక గుడ్డలు అడ్డం పెట్టుకొని ఎండకి ఆ కూర్చొని పాత చెప్పులు పని చేస్తూ ఉంటారు. అయితే అదే బొమ్మ నాకు గుర్తొచ్చి ఒక పెద్ద ఆయన్ని, దూరంగా కూర్చున్న పెద్ద ఆయన్ని చూపించడం జరిగింది. ఆ పెద్ద ఆయన కొడుకు కూడా చదువుకోని కారణం చేత, చదువుకోవడానికి అవకాశం లేని కారణం చేత కొడుకు కూడా అదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాడు, ఆ కష్టంలోనే ఉన్నాడు. కానీ కొడుకు పుడితే ఆ అబ్బాయిని ఈ పని మీద కాకుండా చదివించి మంచి ఉద్యోగం సాధించాలి, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ బాబుని చదివిస్తూ ఉన్నాడు. ఒకరోజు బాబు స్కూల్కి వెళుతుండగా ఆ బూట్ తెగిపోయింది. అప్పుడు తన తండ్రి గుర్తొచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కాలుకి బూట్ ఉంది, ఒక కాలుకి లేదు. వచ్చి డాడీ నా చెప్పు కొట్టాలి, నువ్వు బూట్ కొట్టాలి అంటే అప్పుడు తండ్రి కొడుకు బూట్ కొడుతున్నాడు. అప్పుడు అబ్బాయి తదేకంగా తన తండ్రిని చూస్తూ, ఎంత కష్టపడుతున్నారు నా తాత, నా తండ్రి నా కోసం, ఇక నుండి నేను కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి వీళ్ళ బాధలు వాళ్ళకి లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ చిత్రాన్ని నేను గీయటం జరిగింది. అది ప్రదర్శనలో పెట్టినప్పుడు మహామహులైనటువంటి చిత్రకారులు, గొప్ప చిత్రకారులు, ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారు, అలాగే మరి గొప్ప శిల్పకారులు, ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి ఉదయ్ కుమార్ గారు, అలాగే మృత్యుంజయ్ గారు, హనుమకొండ మరి వారు, అలాగే గుండు నారాయణ గారు, ఇలా వీరంతా కూడా చూసి చాలా అభినందించారు. వారితో పాటు ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా ఆ బొమ్మల గురించి తెలుసుకొని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి అందరితో పాటు నన్ను కూడా స్టేజీ పైకి పిలిచి ఈ విధంగా సర్టిఫికేట్ అందజేశారు, షాల్ వేశారు, అంతేకాకుండా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నేను ఒక మాట ఏం తెలియజేస్తానంటే, ఒక బొమ్మ గీసేటప్పుడు దాని పూర్వోత్తరాలు, పూర్వపరాలన్నీ గమనించి చక్కగా బొమ్మ గీస్తే అవార్డ్స్ రావడంతో పాటు ఒకవేళ మనకు డబ్బు రాకపోవచ్చు కానీ మంచి పేరు వస్తుంది, దాంతోపాటు ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. తండ్రి తాత చదువుకోలేదు కానీ కుమారుని చదివించాలి అనే ఒక మంచి ఉద్దేశం ఆ చిత్రంలో ఉన్నందున అనేకులకు ఆ చిత్రం నచ్చింది. అందుమీద వారు నన్ను చక్కగా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మరి వినుకొండకు చెందినటువంటి వారందరూ కూడా నన్ను ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. మరి మీడియా వారు దీని విషయంలో నాకు ఎంతో సాయం చేస్తున్నారు. ఈ విషయంలో న్యూస్ ఛానల్ వారికి, మరి ముఖ్యంగా మరి వర్మ ఛానల్ వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు నాకు అవార్డు వచ్చినా వచ్చి వాలిపోయి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి సార్ అని ఇంటర్వ్యూ చేస్తూ
నాకు ఎంతో వెనుదన్నుగా ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వీరికి, మరి ముఖ్యంగా ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ నడిపిస్తున్నటువంటి సునీల్ హనుమకొండ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారితో పాటు శేష బ్రహ్మం గారికి, అలాగే గిరిధర అరసవెల్లి వారికి, వీరందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం